హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు శైలి నాయుడు. ఓకే, పగలు చిన్న లాజిక్ క్వశ్చన్. పగల కొట్టకుండా కొబ్బరికాయ నీళ్ళు తాగాలి. పగల కొట్టకుండా రాత్రి కొట్టుకుని తాగేస్తాము. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము, ఏంటది? లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో చెప్పండి. పట్టుకునే ఉంటాయి, కొన్ని పట్టుకొని ఉంటాయండి. చెప్పండి. పట్టుకునే ఉంటాయి, కొన్ని పట్టుకొని ఉంటాయండి. అంటే అన్నం సిచ్యువేషన్ వస్తే పట్టుకుంటాం. రైట్. యా ఓకే. కొంచెం క్లూ ఇవ్వండి. అన్నీ ఉంది ఆన్సర్. లెఫ్ట్ హ్యాండ్తో తప్ప రైట్ హ్యాండ్తో పట్టుకోలేము. ఫస్ట్ తక్కువని చెప్పేశారు కదా. అంటే టఫ్ క్వశ్చన్ అడిగారా? చాలా ఈజీనా? ఒక్కసారి ఆలోచిస్తాను అయితే. పగలు లెఫ్ట్ హ్యాండ్. ఓకే, అంటే ఎవరిదన్నా క్లూ తీసుకోవచ్చా? చెప్పు, అది తీసే. రావట్లేదు. లెఫ్ట్ హ్యాండ్ తప్ప రైట్ హ్యాండ్ తో పట్టుకోలేదు. ఏంటది? ప్లీజ్ అండి, ఎవరైనా హెల్ప్ చేయండి. పెన్ను. పెన్ రైట్ హ్యాండ్. పెన్ రైట్ హ్యాండ్ తో పట్టుకుంటాం. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుంటాం పెన్ కూడా. అంటే ఓకే, సారీ. పోస్ట్ బాక్స్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? పోస్ట్ బాక్స్ లో పట్టినన్ని లెటర్స్ ఉంటాయి. పోస్ట్ బాక్స్ లో కాదు. పోస్ట్ బాక్స్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అంటే ఒక 50-40. పోస్ట్ బాక్స్ లో అంతే. అంటే బాక్స్ ఎంత ఉంటుంది కదా, బాక్స్ లో పట్టినట్టు ఉంటాయి. ఏదో కానీ గుర్తు రావట్లేదు. అవునా, నిజమా? బాక్స్ లో చెప్పండి. పోస్ట్ బాక్స్ లో అంటే ఒకసారి పోస్ట్ బాక్స్ తీసుకొస్తారా? నేను కౌంట్ చేసి చెప్పేస్తాను మీకు. తీసుకుంటే నేను కౌంట్ చేసి చెప్తాను మీకు ఎన్ని ఉంటాయని. లాజిక్ క్వశ్చన్ ఇది. పోస్ట్ బాక్స్ లాజికల్ గా ఆలోచించట్లే మీరు. పోస్ట్ బాక్స్ అంటే మైండ్కి బాగా పొద్దున పట్టాలి. పెట్టండి. పోస్ట్ బాక్స్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? మీరు చెప్పండి. పట్టిందండి అన్ని. కాదు. గుర్తు రావట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సైకో స్పెల్లింగ్ చెప్పండి. సైకో స్పెల్లింగా? ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? మీరు అర్థం కాని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అంటే నేను చదువుకోలేదండి, అందుకే సైకో స్పెల్లింగ్ రాదన్నమాట. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఓకే, చిన్న పిల్లల క్వశ్చన్ అడుగుతా. ఇదన్నీ చెప్తాను. చిన్న పిల్లల క్వశ్చన్ పెద్దవాళ్ళకి రావండి. వాళ్ళకే ఎక్కువ వస్తాయి. ట్రై చేద్దాం. ఓకే. ఏనుగు వెనకాల గుర్రం ముందల సేమ్ ఉంటది, ఏంటది? తోక. గుర్రంకి ముందల తోక ఉంటదా? గుర్రంకి ముందు ఏనుగు వెనకాల గుర్రం ముందల సేమ్ ఉంటది. ఏనుగు వెనకమాల గుర్రం ముందల. లాజిక్ వచ్చినట్టు తొండం. గుర్రం ముందల ఎలా ఉంటది? గుర్రం ముందర ఉండదు కదా. కళ్ళెం అంటే మూతికి తినకుండా కట్టేస్తారు కదా. కదా, ఏనుక్కి వెనకాల. నువ్వు చెప్పమ్మా. ఏనుక్కి దంతమా? లాజికల్ గా ఆలోచించండి. ఏనుగు వెనకాల గుర్రం ముందల. ఏనుగు వెనకాల గుర్రం ముందల. గడ్డి.
అంతే కదా. వెనకాల నుంచి తింటుందా? తింది కదా. ఇంకా వేరే వెనకాల గుర్రం ముంగట ఏముంటదబ్బా? You have to think deeply. లాజికల్ గా ఆలోచించండి. ఏనుగు వెనకాల, గుర్రం ముందల. గుర్రం ముందర ఏనుగు వెనకాల ఏముంటుందా? ఏముంటుందమ్మా సిల్వరు? చెప్పనా? ఆన్సర్ చెప్పనా? అన్నిటికీ చెప్పేస్తా. ఏనుగు గు, గుర్రం గు. ఏనుగు గుర్రం. ఓకే. పోస్ట్ బాక్స్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అన్న? పోస్ట్ బాక్స్ లో 7 లెటర్స్ ఉంటాయి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వివో ఎక్స్ బాక్స్. ఓ లెటర్స్ అదే ఆలోచిస్తున్నాను. ఇంకేం అడిగినా నేను? ఇంకేం అడిగారు? ఇంకేదో అడిగాను. ఇంకంతే. ఇంకో క్వశ్చన్ అడిగారు. సైకో స్పెల్లింగ్. సైకో పిఎస్ హై సిఓ వగైరా నాగ. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో. Hi. హాయ్. Hi. ఓకే, చిన్న లాజిక్ క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడవగలదు, కళ్ళు లేవు కానీ ఏడ్చగలదు, ఏంటది? వాన. దగ్గరికి వచ్చారు కానీ అది కాదు. కాళ్ళు లేదు నడుస్తుంది, కళ్ళు లేవు ఏడుస్తుంది. మేఘం. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్. బైక్ నడవాలంటే ఏముండాలి? ఇంజిన్ ఉండాలి. ఫస్ట్ బైక్ ఉండాలి. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు, ఏంటది? అదా? పాస్. పాస్ ఇది అంతాక్షరి అనుకుంటున్నావు ఎట్రా? ఆ పాస్ కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? థింక్ చేయి, చెప్తున్నావు కదా దండన్ కంటిన్యూగా. రిపీట్ ఇవే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు, ఏంటది? పెయిన్ అబ్బా అంటాం కాదు కాదు కదా. పాస్. చెప్పగలుగుతా చెప్పు. నీకు మనసులో ఏముంది అది చెప్పేసి నాది రైటా రాంగ్గా చెప్తాను. ఐడియా రావట్లేదు. సరే సర్లే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. ఒక అబ్బాయి పడుకునే ముందు పిల్లో ఉంటుంది కదా, పిల్లో మీద షుగర్ వేసుకొని పడుకుంటాడు, దేనికి? షుగరా? చీమలు రాకుండా. షుగర్ వేసి చీమలు రాకుండా ఉంటాయా? తీయని కళ్ళలు రావడానికి. కరెక్టేనా? థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్, పేరు? కవిత. ఓకే, చిన్న లాజిక్ క్వశ్చన్. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు, ఏంటది? ఆవలింపు వస్తే. ఓకే, నెక్స్ట్. బైక్ నడవాలంటే ఏముండాలి? ముందు వీల్స్ ఉండాలి, అంతేనా? డ్రైవర్ ఉండాలి. డ్రైవింగ్ చేసేది అలాగే. పెట్రోల్ ఉండాలా? కాదు. మరి థింక్ చేయండి. చిన్న లాజిక్ క్వశ్చన్. చిన్నగా బైక్ నడవాలంటే ఏముండాలి? ఫస్ట్ రోడ్ ఉండాలి. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. రోడ్ లేదు నడపలేం కదా. ఏంటి? థింక్ చేయండి. కీ ఉండాలా? వివేకంతో ఆలోచించండి. అది కూడా కాదా? మరి అన్నీ కాకపోతే ఇలా? ఓకే, ఆన్సర్ లాస్ట్కి చెప్తా నేను. ఇంకో క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడవగలదు, కళ్ళు లేవు కానీ ఏడ్చగలదు. కాళ్ళు లేవు నడుస్తుంది, కళ్ళు లేవు ఏడ్చగలదు. క్లౌడ్. కరెక్ట్. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు. జేబులో అది ఉంటే ఎవరిని ఉండనివ్వదు మీన్స్ ఉండనివ్వదు మీన్స్ ఎవరిని ఉండనియదు అంతే. ఇంకా అది జేబులో అది ఉంటే ఉండనివ్వదు. జేబులో వేరే వాళ్ళని ఉండనియదు.
అర్థం కాలేదు. జేబులో అది ఉంటే జేబులో ఇంకెవరిని ఉండనియదు. ఇంకెవరిని ఉండనివ్వదు. మనీయా? మనీ కాదనుకుంటా. లాజిక్ క్వశ్చన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. యూ హ్యావ్ టు థింక్ డీప్లీ. పర్సా? కాదు. జేబులో అది ఉంటే థింక్ చేయండి, ఈజీ ఆన్సర్. ఈజీ ఆన్సర్. సగం మైండ్ అటు వెళ్తుంది, సగం మైండ్ ఇటు ఉంటుంది. సగం మైండ్ ఇటు ఉంటుంది. ఆయన టక్ టక్ పని చెప్పేస్తున్నారు కదా. ఏదో అలా. ఎలాగా? అలా ఎలా? థింక్ చేయండి, చాలా ఈజీ. చాలా ఈజీ. జేబులో అది ఉంటే ఎవరిని ఉండనియదు, జేబులో ఎవరిని ఉండనియదు. అసలు ఎవరుంటారు జేబులో? ఎవరు ఉండరుగా. అసలు ఎవరుంటారు జేబులో? ఎవరు ఉండరుగా. ఏదో థింగ్ అనుకోయాలి, ఏ థింగ్ అయినా ఉండదు. ఏదైనా ఉండొచ్చు. ఏది పెట్టినా ఉండదు. క్లూ ఇచ్చేసాడు. ఆహా. ఏది పెట్టినా ఉండదు. ఏం పెట్టినా ఉండదా? అది ఉంటే ఏం పెట్టినా ఉండదు. పెట్టలేం కూడా. అలా ఇలా జేబులో ఏం పెడతాం? లడ్డుగుండేది. లడ్డుగుండేది ఏంటి అసలు? లడ్డుగుండేది ఏంటి అసలు? అలా ఏంటి? ఓకే, ఆన్సర్ చెప్పేనా? ఓకే. బొక్క. హోల్. వామ్మో వామ్మో. ఐ థింక్ వాటో వాట్. ఓకే ఓకే ఓకే. ఓకే, బైక్. అలా హోల్ ఉన్నది ఎవరు పెట్టుకుంటారండి? ఎవరు పెట్టుకోలేరు. అది కూడా లాజిక్ క్వశ్చనే కదా. ఓకే, బైక్ నడవాలంటే ఏముండాలి? ఫస్ట్ బైక్ ఉండాలి. అసలు బైక్ నడవాలన్నారు కానీ అది ఉండాలా లేదా? అసలు ఉండాలి కదా, ఉంటేనే కదా క్వశ్చన్ వేయాలి. బైక్ ఉంటేనే కదా క్వశ్చన్ వేయాలి. బైక్ లేకుండా కానీ క్వశ్చన్ వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ.